ఒక్క నిమిషం ఈ వీడియో అయితే చూడండి. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది బాయ్స్కి అయితే పర్ఫెక్ట్ వీడియో. ఇది బాయ్స్కి అయితే ఇది పర్ఫెక్ట్. ఇదైతే కంపల్సరీ చేసుకోవాలి ఈ వీడియో. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది మీరు ఒకసారి వీడియో అయితే చూడండి. మీరు ఎలా ఉందో ఒక 2 minutes టైం ఉంటే ఈ వీడియో అయితే టోటల్గా చూడండి. టోటల్గా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియో అయితే చూద్దాం. మనం మధ్య మధ్యలో అయితే మ్యూట్లో పెడుతున్నాను, నాకు కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒకసారి వీడియో అయితే చూడండి మీరు. ఒక వీడియో అయితే చూశారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మీకు ఒక కెమెరా ఉంటుంది. కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇలా మీరు ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చాను కదా, డబుల్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు సపోజ్ వేరే ఫోటో అయినా సెట్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఒక నిమిషం నేను ఫోటో సెట్ చూపిస్తా. సరే, వేరే ఫోటోలు దొరకట్లేదు కానీ ఇదే ఫోటో పెడతా. మళ్ళీ వేరే ఫోటోలు పెట్టి చూపిస్తా. ఈ ఫోటో ఉందనుకోండి, బై సపోజ్ ఇలా పెట్టుకోండి. కొంచెం జూమ్ చేయండి. మీరు ఈ ఫోటోని తగ్గట్టు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. కొంచెం కెమెరా అయితే ఆన్ చేసుకుంటారు కదా, ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలాగైతే దీన్ని మీరు టోటల్గా కిందకి తీసుకొచ్చేయండి. ఇలా టోటల్గా లిరిక్ కిందకి అయితే రావాలి. ఈ ఫోటో అనేది లిరిక్ కిందకి వస్తేనే ఇక్కడైతే లిరిక్ అనేది పైకి వస్తుంది. ఇలా లిరిక్ పైన రావాలి. ఇలాగైతే మీరు ఈ ఫోటో ఎలా ఉందో ఇప్పుడు మీరు కొంచెం ఇటు జరిపారనుకోండి, ఇక్కడైతే మీకు కొంచెం ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ కాదు. అది ఇప్పుడు ఎలా పెట్టాలంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అని ఉంటుంది. టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మిర్రర్ అయితే ఆన్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే ఉంటుంది. దాని తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఒకవేళ కాలేదనుకోండి, మీ ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ మంచిగా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లిరిక్ అడ్జస్ట్మెంట్ కాలేదనుకోండి, లిరిక్ అనేది కొంచెం ఇటు సరిపోయండి. కొంచెం జూమ్ అనేది తగ్గించుకోండి. మీకు అంటే మీ ఫోటో తగ్గట్టు ఈ ఫోటోకి అయితే ఇలాగైతే ఉంది. ఈ ఫోటో తగ్గట్టు ఈ లిరిక్ అనేది కొద్దిగా అయితే జరుపుకోండి. ఇది బాగానే ఉంటుంది. ఇలాగైతే బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ ఈ ఫోటో అనేది ఈ డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ వరకు అయితే జరుపుకోండి. ఇలాగైతే ఇలా జరుపుకున్నారు కదా, ఇలా అయితే జరుపుకోండి. లిరిక్ అనేది కొద్దిగా ఇటు తీసుకొచ్చేయండి. ఇక్కడ ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలాగైతే పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది. ఇలాగైతే మీరు కొంచెం జూమ్ చేసుకున్నా పర్లేదు. ఇలా బాగానే ఉంటుంది. ఇలాగైతే సెట్ అయింది, బాగా సెట్ అయింది కదా. దాని తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ ఈ డబల్ బీట్ మార్క్ దగ్గర వచ్చి మళ్ళీ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో, బై సపోజ్ అదే ఫోటో తీసి చూపిస్తా. వేరే ఫోటో, ఈ ఫోటో పెడదాం. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ పెట్టాం కదా, ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేయండి. ఇలా కొంచెం జరుపుకొని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. జూమ్ ఉంటేనే ఫోటో అనేది వీడియో అనేది బాగుంటుంది. ఇది డబల్ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోండి. నేను అన్నిటికీ డబల్ బీట్ మార్క్ ఇచ్చా. ఆ డబల్ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ డబల్ బీట్ మార్క్ వరకు అయితే జరుపుకోవాలి. అక్కడ వరకు అయితే ఫోటో ఉండాలని డబల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను. కొంచెం మీరు చూసి అయితే పెట్టుకోండి. ఇలాగైతే లిరిక్ కిందకైతే పెట్టుకుంటే, ఒక నిమిషం, ఈ లిరిక్ అయితే కింద పెట్టేయండి. దాని తర్వాత ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి మీ ఫాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోటో మీద మీ లిరిక్ వస్తూ ఉంటే ఇక్కడైతే జరుపుకోండి. లిరిక్ మీ ఫోటోకి తగ్గట్టు ఇలాగైతే కొంచెం ఇటు జరుపుకోండి. ఇలాగైతే సెట్ అయింది బాగా. ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఈ ఫాంట్లన్నీ మీరైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటేనే ఇక్కడైతే బాగుంటుంది. ఇది మొత్తం ఇక్కడ మీకు 2 ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ ఫోటోతో అయితే ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇది 2 ఫోటోలు ఉంటాయి. ఇలానే చేసుకోండి. ఇక్కడ కూడా డబుల్ బీట్ మార్క్ ఇచ్చాను. నేను సేమ్ ఇప్పుడు ఎలా చేశానో అదే ప్రాసెస్లో ఇవన్నీ కూడా చేయాలి. ఒక 3-4 ఫోటోస్ ఉంటాయి. ఇదైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మొత్తం అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.